సాధారణంగా ఉంది ఆమె, ఆడంబరాలు లేకుండా. కానీ ఆమెను చూస్తే ఎవరికే గాని, అంత అందగత్తెను చూస్తే ఎవరికే గాని మోహ దృష్టి రావట్లా అక్కడ. అందరికీ ఎప్పుడు ఆ తల్లి పాదాల మీద పడదామా అని ఉన్నారు. మరి రావడం ఆలస్యంలో అటుపక్క ఉండేవాళ్ళు, ఇటుపక్క ఉండేవాళ్ళు ఉంటారు కదా, మధ్యలో దారి ఉంటుంది. ఆమె పాదం తాకి నమస్కరించుకుంటే చాలా మన జీవితం ధన్యమైపోతుందని చెప్పేసి కాళ్ళ మీద పడుతున్నారు అందరూ. ఆమె ఎవరు నా కాళ్ళ మీద పడుతున్నారా, ఎవరి కాళ్ళ మీద పడుతున్నారా ఇలా చూసుకుంటూ ఓడంలే. స్ట్రైట్ ఎదురుగా కంచు విగ్రహంలో ఉన్నటువంటి గిరిధారి గోపాల మీద దృష్టి పెట్టింది. ఆ కృష్ణుని చూస్తూ చిరునవ్వుతో కృష్ణుడే పిలుస్తున్నాడు. సింహాసనం మీద కూర్చొని తాను కూర్చొని వెళ్తుంది, ఆయన పక్కన కూర్చొని వెళ్తుంది. ఆమె దృష్టి అట్లుంది. ఈ భక్తుల దృష్టి ఏంటి? మామూలు దృష్టి, లౌకిక దృష్టి, కాళ్ళ మీద పడుతున్నాడు. ఆమెను చూశాడు అక్బర్, చాలా ఆశ్చర్యపోయాడు. ఇంత సరళంగా ఉంది అంటప్పా, చాలా ఆభరణాలు దిగేసుకునేసి చాలా ఆడంబరంగా ఉంటుంది అనుకున్నాను. అనుకుంటుండగానే ఆమె సంకీర్తన మొదలైంది. ఆ సంకీర్తన పాడుతూ ఉంటే ఎక్కడి వాళ్ళక్కడ చప్పట్లు చరుస్తూ తలలోపుతూ కళ్ళు మూసుకొని ఆ కృష్ణుని ఎదురుగా హృదయాంతరంగంలో, హృదయ కుహరములో ఆ కృష్ణుణ్ణి చూసుకుంటూ అందరూ తలలోపుతున్నారు, చప్పట్లు చరుస్తున్నారు. గానం అద్భుతంగా ఉంది. ఇక తెలియకుండానే అక్బర్ కూడా కళ్ళు మూసేసుకున్నాడు. కళ్ళు మూసుకొని గానం పాడుతూ ఉన్నాడు, పలికిస్తుంటే పలుకుతూ ఉన్నాడు. అట్లా పూర్తిగా లీనమైపోయినాడు. తెలియకుండా కళలో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. తెలియకుండా మనసు కరిగిపోయింది, మెత్తగా అయిపోయింది మనస్సు. కటుత్వం పోయింది, కోమలత్వం వచ్చేసింది. అంతలోనే సంకీర్తనం అంతా పూర్తి అయిపోయింది. ఆమె యొక్క సంకీర్తన మాధుర్యాన్ని చెవి చూసినటువంటి యొక్క అక్బర్కి మనసు నిలబడట్లా. ఆమెకి ఏదైనా ఒక కానుక ఇవ్వాలి అనుకున్నాడు. ఒక మంచి వజ్రాల హారం తెచ్చినాడు. ముందే ఎక్స్పెక్ట్ చేసుకున్నాడు, మరి ఎట్లా మరి ఇవ్వాలి అని తెచ్చాడు. తీసుకుని దెబ్బ జనాల మధ్యలోనే వచ్చేసినాడు. ముందుకు వచ్చేసి పాదాల దగ్గర కూర్చొని, అమ్మా నీ మాధుర్యానికి, గాన మాధుర్యానికి నేను ఫిదా అయిపోయాను. నీ చరణాలకు, నా పాదాలను, నీ చరణ పద్మాలకు నా శిరస్సు తాకించి నమస్కరిస్తున్నా అన్నమాట. నా పాపాలన్నీ పటాపంచలైపోతున్నాయి. ఈ వజ్రాలహారం తీసుకోమాట అని చెప్పేసి ఆమె చేతులు పెట్టాడు. చేతులకి ఏమవుతుంటే, నాకెందుకండి, వజ్రాలకు మించిన వజ్రం నా కృష్ణుడు నాతో ఉన్నాడు, ఇంకా నాకేమీ అక్కర్లేదు. మీకే ఉంటే ఏదైనా ఉపయోగపడుతుంది, మీకే ఉంచుకోండి అని. ఇతడు రాజు కదా, చెయ్యి తీసుకునే దానికి మనసు రావట్లా. ఎట్లైనా ఇచ్చేయాల్సిందే అని మనసు. నేను రాజుని చెప్పుకోనికి లేదు, ఒక సమానంలాగా వచ్చినాడు. కానీ ఆమె తీసుకోవట్లే. సరేనమ్మా, ఒక భక్తునిగా, ఆ కృష్ణ పరమాత్మ భక్తునిగా ఈ యొక్క హారాన్ని ఇస్తున్నాను, కృష్ణునికి అలంకరించు మాట. కృష్ణునిక సరే, భక్తుడు అంటున్నావు కాబట్టి తీసుకుంటాను అని చెప్పేసి ఆమెకు ఆ కృష్ణునికి అర్పిస్తాను. కృష్ణునికి అర్పిస్తుంది మీరాబాయి. అక్బర్, అతని పేరు అక్బర్. తర్వాత ఆమె దగ్గర ప్రసాదం తీసుకొని పాదాలకు నమస్కరించుకొని పదే పదే దర్శించుకుంటూ, ఒక మహాత్మురాలను దర్శించుకున్నాను, నా జీవితం చరితార్థమైందని చెప్పేసి పదే పదే గుర్తు చేసుకుంటూ చిన్నగా జారుకున్నారు. గుఢాచారుల ద్వారా విషయం తేలిపోయి అక్బర్ వచ్చాడు. అతని మిత్రుడు తాన్సేన్ వచ్చాడు, విదూషకుడు. భోజరాజు విపరీతమైన కోపం వచ్చింది. పరమ పవిత్రమైనటువంటి యొక్క చిత్తూరు సంస్థానంలోనికి పరమ పాపాత్ములైనటువంటి, పరమ దుర్మార్గులైనటువంటి, నీచ నికృష్టులైనటువంటి మొగలులు అడుగుపెట్టి అపవిత్రం చేసినారు. దీనికంతటికి కారణం ఎవరు? మీరానే అని చెప్పేసి విపరీతమైన కోపం. నా రాజ్యంలో అడుగుపెట్టి వాళ్ళు తప్పించుకుని పోయినారంటే ఇంతకి అవకాశం ఇచ్చింది ఎవరు? దీనికంతటికి కారణం ఎవరు అని చెప్పేసి విపరీతమైన కోపం వచ్చేసి
విపరీతంగా తిట్టేస్తాడు మీరాబాయిని. అసలు ఏ నదిలో దుంకి చావాల్సింది. ఇంతకాలము ఎప్పుడే కానీ వాళ్ళు ధైర్యంగా నా రాజ్యంలో కాలు పెట్టింది లేదు. ఈనాడు వాళ్ళు ఇంత ధైర్యంగా వచ్చారంటే నీ మూలంగా వచ్చినారు. వాళ్ళు ఇచ్చిన కానుకలు కూడా స్వీకరిస్తావా నువ్వు? మా యొక్క ప్రతిష్టను దెబ్బతీసావు. ఎంత అవమానకరము. వాళ్ళు బతికిపోయినారంటే మాకెంత అవమానకరము. దీనికంతటి కారణం నువ్వే. నేను చంపలేక వస్తున్నాను. నేను చంపలేను, ఉంచుకోలేను. ఏ నదిలో పడి చావకూడదా? ఇంత మా యొక్క ప్రతిష్టను దిగదార్చేదానికంటే అని చెప్పేసి విపరీతంగా కోపం చేసుకుని తిట్టేశాడు. తిడితే, సరే స్వామి, మీకు ఇంత ఇబ్బంది కలుగుతుందని అనుకోలేదు. ఎవరొచ్చారో నేను గమనించలేదు, ఎలా వచ్చారో నేను ఆలోచించలేదు. భక్తి పారవశ్యంలో భజన పాడడం మాత్రమే నాకు తెలుసు. వచ్చిన భక్తులలో భగవంతుని చూడడం మాత్రమే తెలుసు. వచ్చిన భక్తులకు భక్తిని నేర్పించడం మాత్రమే తెలుసు. కటువైన మనస్సులను కూడాను తన సంకీర్తనతో మృదువు చేయడం మాత్రమే తెలుసు. ఇంకా కక్షలు, కార్పణ్యాలు, పరువు, ప్రతిష్టలు నాకేమీ తెలియవు. మీకు ఇంతగా ఇబ్బంది కలిగిస్తూ ఇంతకాలము ఉన్నాను అంటున్నారు కాబట్టి మీకు ఇంకా బాధ కలిగించే పరిస్థితి నేను కల్పించాలనుకోవడం లేదు. ఇంకా మీకు బాధ పెట్టాలనుకోవడం. మీరు చెప్పినట్టుగానే నేను నదిలో దొంకి చనిపోతాను అని చెప్పేసి కృష్ణునికి కరసారి నమస్కారం చేసుకొని, గిరిధారి గోపాల, ఇంకా నీతో నాకు అనుబంధం తెగిపోయింది. నేను చనిపోవడానికి వెళ్తున్నాను. నీ బాగోగులు నువ్వే చూసుకోవాలి. ఇంకా నువ్వు సర్వం తెలిసిన వాడవులే. నీ బాగోగులు నువ్వు చూసుకోగలవు. ఇంకా నా జీవితాన్ని పూర్తి చేసి నీ దగ్గరికే వస్తాను. వీళ్ళకందరికీ ఇబ్బంది కలిగిస్తూ బతకడం ఎందుకు అని చెప్పేసేసి ఆ రోజు సాయంకాలమే బయలుదేరి వెళ్ళిపోతుంది. పక్కనే నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదికి వెళ్ళి ఆ నదిలో దుంకడానికి ప్రయత్నం చేస్తూ, ఓ నదీమ దేవత, ప్రతి ఒక్కరికి నేను ఇబ్బందికరంగా ఉంటున్నాను. మా కుటుంబ సభ్యులందరికీ నేనంటే అసహ్యము, కోపము, ద్వేషము. నన్ను చూస్తే ఎవరికి పడటం లేదు. అలాంటి నేను బతికి ఏం ప్రయోజనం చెప్పు? ఇటువంటి పాపాత్మురాలు నీలో దుంకుతున్నది. నిన్ను కూడా అపవిత్రం చేస్తానో ఏమో బాధగా ఉంది. నన్ను క్షమించమ్మా. నన్ను నీలో కలుపుకో, నీ ఒడిలోకి తీసుకో. ఇవే నీకు నా నమస్కారములు. హే కృష్ణ, ఇంతకాలం నన్ను నడిపించినావు. ఇంకా నా జీవితం ముగింపు చేసుకుంటున్నాను. ఈ దేహం ఉండి ఎవరికి ఉపయోగం లేదు. ఈ దేహం వల్ల అందరికీ బాధలు తెచ్చి పెడుతోంది. అందుకే ఈ దేహాన్ని త్యజించి నీ దగ్గరికే వస్తున్నాను. కృష్ణ, నన్ను స్వీకరించు. ఇదిగో క్షణమే వస్తున్నా. హే కృష్ణ, స్వీకరించు అని ఆమె ప్రార్థన చేస్తూ ఉండగానే ఈ దుఃఖాన్ని చూడలేనేమో అన్నట్లుగా పశ్చిమాన సూర్య భగవానుడు అలా మునిగిపోయాడు. ఈమె నీళ్ళలోకి ఒక్క ఉదుటున ఎగురుతుంది దుంకడానికి. వెంటనే ఎవరో వచ్చి చేతులతో ఎరకల పట్టేశారు, ఆపేశారు. ఎవరా అని తిరిగి చూస్తే ఇంకెవరు, జగన్మోహనాకారుడు, గోవిందుడు, కృష్ణుడు, మహాత్ముడు, దేవాదిదేవుడు గోపాలకృష్ణుడు. ఎల్లప్పుడూ నవ్వు రాజిల్లే మోముగలవాడు, కస్తూరి తిలకధారుడు, నెమలిపించ హారుడు, నీలమేఘశ్యాముడు, మురళీమోహనుడు, ఆనందలోలుడు. చిరునవ్వుతో ఇలా చూశాడు. చూసేటప్పటికి ఆమె ఇలా చూస్తుంది, అదే సమయానికి ఇలా చూశాడు. ఆ చూపుల్లో ఎంతో ఆకర్షణ ఉంటుంది. ఆ కృష్ణను చూస్తుండగానే వెంటనే కళ్ళతో తిరిగి దెబ్బను పడిపోయింది కాళ్ళ మీదకి. నిజంగా కృష్ణుడే వచ్చేసాడా నా కోసం? చిన్నగా కృష్ణ పరమాత్మ స్పర్శించి ఆమెను లేపుతాడు. లేపి నిలబెట్టి
మీరా, ఇంతవరకు నీ జీవితం ఒక ఎత్తు. నేటి నుంచి నీవు నా దానవు. నీ కోసం నా బృందావనం ఎదురు చూస్తూ ఉన్నది. ఇప్పటికి నీకు అర్హత వచ్చింది. రాగద్వేషాలను జయించినావు. ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, పంతాలు, పట్టింపులు, విసటింపులు, అలగడాలు, త్రికరణ శుద్ధి, ఇవన్నీ శుద్ధి చేసుకుని త్రికరణ శుద్ధితో ఉన్నావు. పవిత్రంగా ఉన్నావు. నీ యంత్రాంగంలో ఇంకేమీ లేదు. నీ దగ్గరకే వస్తున్నాను కృష్ణ, నాకు ఇంకేమీ అక్కర్లేదు, దేహం కూడా నాకు అక్కర్లేదు, నేను నీలోనే వచ్చి కూర్చునేస్తా, నీ దగ్గరికి చేరుకుంటున్నాని దేహత్యాగానికి పూనుకున్నావు నా కోసం. అంటే నాకు పూర్తిగా సరెండర్ అయ్యావు. ఇప్పటి నుంచి నువ్వు నా దానివి. నేరుగా నీవు బృందావానికి బయలుదేరు. అక్కడ నీ కోసం పరివారం అంతా ఎదురు చూస్తూ ఉన్నది అని చెప్పి కృష్ణ పరమాత్ముడు ఆమెకు దిశానిర్దేశం చేస్తాడు. ఇంకా అక్కడి నుంచి ఆమె బృందావనానికి వెళ్ళిపోతుంది. మార్గ మధ్యంలో అనేక గ్రామాలు దాటుకుంటూ వెళ్తుంటే సింగిల్ పర్సన్, ఒంటరిగా ఉంది, సౌందర్య రాశి, నిండు యవ్వనవతి, 18 సంవత్సరాల వయస్సు, అంత అందమైనటువంటి ఆమె పెద్దగా ఆభరణాలు లేవు, నిరాడంబరంగా ఉంది. ఒంటరిగా పోతుంటే ఎంతమంది మగవాళ్ళు రోడ్ల మడి కనబడే వాళ్ళు, ఎదురయ్యే వాళ్ళు, పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు, గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు కట్టల మీద కూర్చొని, రోడ్డు పక్కన కట్టలు ఉంటాయి కదా, నాగుల కట్టలు, అలా నాగుల కట్టల మీద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు, ఆమె చూసిన వాళ్ళందరూ కూడాను రాత్రి వేళ సంచరించిపోతున్నా. రాత్రి అంతా నడిచింది, ఇంకా చీకటి పడిపోతుంది కదా, రాత్రి అల్లే పగల్లే జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ అంటే గిరిధారి గోపాల అనుకుంటూ ఆమె వెళ్ళిపోతా ఉంది. చూసిన వాళ్ళందరూ ఏ లోకం నుంచో దిగి వచ్చినటువంటి దేవతామూర్తి, ఏ గ్రామ దేవత అయి ఉండొచ్చు, లేదా ఏ గోపికా దేవత అయి ఉండవచ్చు, లేదా రాధాదేవియే వెళ్తున్నదా ఏమో అని చెప్పేసి తల్లిని మనం నమస్కరించుకుంటే మన పాపాలని పోతాయిరో, పడండ్రా కాళ్ళ మీద పడండ్రా అని చెప్పేసి దప్ప 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 కన్నపన్నాళ్ళందరూ కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటున్నారు. అది హృదయ శుద్ధికి నిదర్శనం. మనం చూస్తే ఎదుటి వాళ్లకు మోహం కాదు కలగాల్సింది, గౌరవ భావం కలగాలి. అది రావాలి. అది రావాలి అంటే నీ హృదయం ప్రతి క్షణం పవిత్రంగా ఉండాలి, ప్రతి క్షణం పునీతంగా ఉండాలి, ప్రతి క్షణం భగవంతుని నిలబెట్టుకోవాలి. హృదయం ప్రతి క్షణము మంచి కోసమే ఆరాటపడాలి, మంచి చేయడం కోసమే తపన పడాలి. అప్పుడే హృదయ శుద్ధి కనబడుతుంది. ఎదుటి వారికి మన పట్ల మోహ దృష్టి కాకుండా పవిత్రమైన దృష్టి కలుగుతుంది, గౌరవ భావం కలుగుతుంది. అలాంటి స్థితి కలిగినప్పుడే జ్ఞాన చక్షువు తెరుచుకుంటుంది, భగవద్ దర్శనం కలుగుతుంది. ఆ విధంగా మీరాబాయికి భగవద్ దర్శనం కలిగింది కదా, కృష్ణుడే వచ్చి ఆపాడు. అటువంటి స్థితి మనకు కూడా లభిస్తుంది. ఆ సాక్షాత్తు భగవంతుని యొక్క సాక్షాత్కారం మనకందరికీ సిద్ధిస్తుంది హృదయ శుద్ధి కలిగినప్పుడు అని తెలియచేస్తూ ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, లోక కళ్యాణకారక స్థితిని, కరంగిత భక్తులు పొందవలసినటువంటి అన్ని అర్హతలను మనకు ఆ పరమాత్ముడు ప్రసాదించి కాపాడు మనసా వాచా కర్మన ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయం చేస్తాను. హరి ఓం తత్సత్.